గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతులతో పాటు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురు దళిత కుటుంబాలను పరామర్శించేందుకు పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీలేదని, అందుకు ఎలాంటి అనుమతులు లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించుకొని చేబ్రోలు పిఎస్ కు తరలించారు పోలీసులు. ఇక ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభాకర్ గారితో ఒకసారి మాట్లాడించండి. వాటర్ కూడా తాగినరా సార్ అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకొని కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభాకర్ గారు వచ్చింది ఎస్సీ కాలనీలో ఇద్దరు చనిపోతే పరామర్శించడానికి వచ్చి ఇక్కడికి వచ్చి రైతులను కూడా పరామర్శించడానికి వచ్చారు. రైతులకు మద్దతు ధర కొనకపోవటం వలన వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. పోలీసులు కూడా కౌంటర్ కేసులు పెడతాను. వాళ్ళని పరామర్శించడానికి వచ్చి వాళ్ళని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా దాడి చేసి ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా అక్రమంగా బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీన్ని మేము తీవ్రంగా జూపూడి గారిని అరెస్ట్ చేయడము, నిన్న మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎలా పడితే అలాగా నెట్టేసి ఎక్కడ పెడితే అక్కడ మ్యాన్ హ్యాండిల్ చేయడం. మీ నరేంద్ర గారు మీకు పోలీసు వాళ్ళకి ఎంతమందికి అమ్ముడు పోయారు? ఈ విధంగా అమ్ముడు పోయి ఈ విధంగా చేస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకు? ప్రజలు రక్షించడానికి, రైతుల మీద దాడి చేయమని చెప్పేసి మీ నరేంద్ర గారు పంపించారా? ఇంత దారుణమా నువ్వు చేసేది? రైతుల కోసం పోరాట చేస్తుంటే రైతుల్ని రక్షించకుండా నువ్వు ఈ విధంగా చేయడము రాబోయే రోజుల్లో నిన్ను మామూలుగా క్షమించరు. కానీ కూడా పోలీసు వారిని అడ్డం పెట్టి ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా బలవంతంగా హార్ట్ పేషెంట్ కూడా చూడకుండా ఇంతకుముందు అంబటి మురళి గారిని తీసుకెళ్లారు. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారిని తీసుకొని గుంటూరు తరలించారు. ఇది అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. అసలు ఇక్కడ మేము నిజం మాట్లాడదాం ఏం తెలుసుకోవడానికి వస్తే తెలుసుకొని రానియడం పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు తప్పేం చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు తెలుసుకోలేరు? మమ్మల్ని ఎందుకు వాస్తవాలు మాట్లాడారు? వాస్తవాలు ప్రజలకు చెప్పే పరిస్థితి చేయగల కదా. అలా చేయకుండా వాతావరణం కలిగించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇది నాయకుల్ని గౌరవించే సాంప్రదాయం ప్రజాస్వామ్యం కొని చేసి సొంతగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామంటే ఇది ఎక్కువ రోజు సాగదని తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా ఎస్ఎస్సీల తరఫున ఈ కార్యక్రమం రైతులకు న్యాయం జరిగే వరకు మేము చేస్తూ ఉంటామని, అండగా ఉంటామని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తామని చెప్తా ఉన్నాం. ఒక మాజీ ఎమ్మెల్సీ అయినుండి ఒక ఎస్సీ నాయకుడైనటువంటి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారి మీద కూడా ఇవాళ మీరు అమానుషమైనటువంటి ఇదిగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మరి మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిది. ఎవరైతే గొంతెత్తి నినదిస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అరెస్టులు చేయాలని చెప్పి మీ ఇద్దరు చూస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.